ఈ నెల మార్చి 19వ తేదీ గురువారం నాడు మన తెలుగువారి నూతన పండుగ ఉగాది రాబోతోంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ముగిసిపోయి శ్రీ పరాభనామ సంవత్సరం ప్రారంభం కాబోతోంది. అయితే ఈ ఉగాది రోజున అమావాస్య గడియలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏ సమయంలో ఇంట్లో పూజ చేసుకోవాలి, అలాగే ఉగాది పండుగ రోజున ఎలాంటి వస్తువులు కొనుగోలు చేస్తే అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది, ఈ ఉగాదికి సంబంధించిన నియమాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెల మార్చి 18 మరియు 19వ తేదీన పాల్గుణ అమావాస్య గడియనున్నాయి. కాబట్టి ఉగాది పండుగ రోజున ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలని చాలామందికి సందేహం ఉంటుంది. అయితే మార్చి 18వ తేదీ బుధవారం నాడు ఉదయం 7:40 అమావాస్య ప్రారంభమై మార్చి 19వ తేదీ గురువారం ఉదయం 6:50 వరకు అమావాస్య గడియలున్నాయి. కాబట్టి ఉగాది పండుగ రోజున అంటే మార్చి 19వ తేదీ ఉదయం 7 గంటల తర్వాత ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకోవచ్చు. అయితే మనలో చాలామంది ఉగాది పండుగ అంటేనే ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేస్తారు. ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా చక్కగా శుభ్రం చేసుకుంటారు. అలాంటివారు ఈ సోమవారమే ఇంటిని చక్కగా శుభ్రం చేసుకోండి. లేదా ఈ బుధవారం అమావాస్య ఏర్పడకముందే అంటే ఉదయం 7:30 లోపే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అయితే మార్చి 19వ తేదీ ఉదయం 6:50 వరకు అమావాస్య గడియలుంటాయి. కాబట్టి ఉదయం 7 గంటల నుండి 9 గంటల మధ్యలో ఇంట్లో దైపారాధన చేసుకోవాలి. ఈ ఉగాది రోజున ప్రతి ఒక్కరూ తైలంతో అభ్యంగన స్నానం చెయ్యాలి. శరీరమంతా నువ్వుల నూనె రాసుకుని, తలకు నూనె రాసుకుని తలస్నానం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ ఆయుష్షు పెరుగుతుంది. ఈ ఉగాది రోజున అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12:05 నుండి 12:50 కొత్త పనులు లేదా కొత్త వ్యాపారాలకు ప్రారంభించవచ్చు. ఈ ఉగాది పండుగ రోజున లక్ష్మీదేవిని పూజించాలి. అయితే ఈ ఉగాది పండుగలోపు ప్రతి ఒక్కరూ కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసి మీ ఇంటికి తెచ్చుకోండి. ఇక ఈ సంవత్సరమంతా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఉగాది రోజున ప్రతి ఒక్కరూ కొత్త పంచాంగం పుస్తకాన్ని తెచ్చుకొని మీ పూజగదిలో పెట్టుకోండి. ఇక ఈ సంవత్సరమంతా మీ ఆదాయ వ్యయాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక మట్టి కుండను తెచ్చుకోండి. మట్టికుండలో కొత్తగా ఉగాది పచ్చడి కలిపి మీ కుటుంబమంతా స్వీకరిస్తే ఈ సంవత్సరమంతా మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం కలిసివస్తుంది. ఈ ఉగాది పండుగ నుండి మీ ఇంటి ఈశాన్యంలో మట్టికుండ పెట్టుకుంటే ధనపరంగా బాగా అభివృద్ధి చెందుతారు. అలాగే ఈ నూతన సంవత్సరం ఉగాది పండుగ రోజున ఈ బీరువాలో డబ్బు, నగలు దాచే ప్రదేశంలో పచ్చకర్పూరం పెట్టుకోండి. కర్పూరం సువాసన నెగిటివ్ ఎనర్జీని తొలగించి ధనాన్ని ఆకర్షిస్తుంది. ఇక రాళ్ల ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఉగాది పండుగకు ముందుగానే రాళ్ల ఉప్పుని తెచ్చుకుని ఒక గాజు సీసాలో భద్రపర్చుకోండి. ఇక మీ ఇంట్లో ధనానికి లోటు ఉండకుండా ఉంటుంది. అయితే ఉప్పును స్టీల్ డబ్బాలో పెట్టుకోకూడదు. ఈ ఉగాది పండుగ వచ్చేలోపు అమావాస్య గడియలు లేకుండా ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేసుకోండి. ఇంటి మూలల్లో ఉన్న దుమ్ము, బూజన్ పూర్తిగా తొలగించాలి. అలాగే వంటింట్లో జిడ్డు లేకుండా శుభ్రం చేసుకోండి. మన హిందూ ధర్మంలో బీరువాలను లక్ష్మీదేవిగా భావిస్తారు. కాబట్టి బీరువాను కూడా సిద్ధం చేసుకోండి. బీరువా తలకులను శుభ్రంగా పై గంధంతో స్వస్తి గుర్తువేస్తుంది. అలాగే బీరువాలోనే బట్టలన్నీ తీసి సర్దుకోండి. అవసరంలేని పాత బట్టలు తీసేయండి. అలాగే కిటికీల దగ్గర దుమ్ము, ధూళి లేకుండా చూసుకోండి. ఇక డోర్ కట్టలను, బెడ్షీట్లను తీసి శుభ్రంగా వాష్ చేసుకోండి. అలాగే ఉగాది పండుగ వచ్చేలోపు ఇంట్లో ఉన్న పాత సామాన్లన్నీ తీసేయండి. విరిగిన వస్తువులు, పగిలిన అద్దాలు వెంటనే తీసివేయాలి. మీకు వీలైతే మీ ఇంటికి గడపలకు మరియు కిటికీలకు కొత్త రంగు వేయించుకోండి. అలాగే ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడి తయారు చేసి కాబట్టి కొత్త చింతపండు మరియు బెల్లాన్ని తెచ్చుకొని వాటితో ఉగాది పచ్చడి చేస్తే మొహానికి, సుఖసంతోషాలకు లోటు ఉండకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఉగాది రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించండి. పండుగ రోజున ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో దేవునికి నైవేద్యం తయారు చెయ్యండి. ఉగాది పచ్చడిని కూడా తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి. ఉగాది రోజున ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి.
మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. ఈ ఉగాది రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లనందరూ కాళ్లకు పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఈ ఉగాది పండుగ రోజున ఇంట్లో పూజ పూస్తు చేసుకుని మీ ఇంటికి ముత్తైదు పిలిచి వారికి తాంబూలమిచ్చి ఆశీర్వాదం తీసుకోండి, చాలా మంచిది. ఇక వాస్తుదోషాలతో ఇబ్బంది పడేవారు ఈ ఉగాది పండుగ రోజున దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని మీ పూజగదిలో పెట్టుకోండి. మీ ఇంటికున్న దోషాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ ఉగాది రోజున ఏది చేసినా చేయకపోయినా తులసికోటను ఖచ్చితంగా పూజించండి. తులసి మొక్కలోని దేవతలందరూ నివసిస్తారు కాబట్టి ఉగాది రోజున తులసి మొక్కను పూజిస్తే చాలు, ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. అలాగే ఉగాది రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మీ ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. ఇంటి ముందు దీపాలు వెలుగుతూ ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అలాగే ఈ కొత్త సంవత్సరం అంతా మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరగాలంటే ఈ ఉగాది రోజు లక్ష్మీ గణపతి చిత్రపటాన్ని తెచ్చుకుని మీ పూజగదిలో పెట్టుకోండి. ఈ సంవత్సరమంతా ఎలాంటి ఆపదలు కష్టాలు చేరకుండా ఉండాలంటే మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి దేవుడిని దర్శించుకోండి. ముఖ్యంగా పండుగనాడు గుడిలో చెప్తున్న పంచాంగాన్ని తప్పనిసరిగా వినాలి. అలాగే ఉగాది రోజున మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని తీసుకోండి. అలాగే ఉగాది రోజున మీకు కుదిరితే గోవపిడకలు తెచ్చుకొని వాటితో సాంబ్రాణి పొగ వేయండి. మీ ఇంటికి పట్టిన నరదిష్టి నరఘోష సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దేవతలు ఆకర్షిస్తారు. రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి ఈ ఉగాది పండుగ నాడు, అందులోనూ గురువారం కలసివచ్చిన వేళ రావి చెట్టుకు ప్రదర్శనలు చేసి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే ఉగాది పండుగ నాడు ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి. బియ్యపిండితో ఇంటి ముందు ముగ్గు వేసి ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమబొట్లు పెట్టి బంతిపూలతో మామిడి తోరణాలతో ఇంటి గుమ్మాన్ని అలంకరించుకుంటే ఇక మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అలాగే ఈ పండుగ రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేస్తే గ్రహదోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ముఖ్యంగా ఉగాది పండుగ నాడు కొత్తగా పసుపు కుంకుమలో కొని ఈ పూజగదిలో పెట్టుకోండి. తద్వారా ఆడవారి సౌభాగ్యం పెరుగుతుంది. ముఖ్యంగా ఉగాది పండుగ నాడు ప్రతి ఒక్కరూ నూతన వస్త్రాలు ధరించాలి. పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఇంకా మంచిది. బ్రహ్మపురాణం ప్రకారం ఉగాది పండుగ రోజునే బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ప్రారంభించాడట. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు ఈ ఉగాది రోజున గాయత్రీ మంత్రాన్ని చదివితే తెలివితేటలు విద్యాబుద్ధులు పెరుగుతాయి. ఇక కంటి సమస్యతో బాధపడేవారు ఉగాది రోజున ఉదయాన్నే స్నానం చేసి సూర్యదేవునికి నీటితో అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే మీ కంటి చూపు మెరుగుపడుతుంది. ఈ పండుగ రోజున ఉగాది పచ్చడి తింటే కలిగే లాభాలేమిటో తెలుసుకుందాం. బెల్లం తీపిగా ఉంటుంది కాబట్టి ఆనందానికి ప్రతీకగా భావిస్తారు. అలాగే వేప పువ్వు చేదుగా ఉంటుంది అంటే మన బాధలు దుఃఖానికి ప్రతీకగా భావిస్తారు. ఇక పులుపు వంటి రుచులు మన మార్పుగా ఉండాల్సిన పరిస్థితులను సూచిస్తుంది. జీవితంలో జరిగే ఉత్సాహం రుచికి సంకేతంగా ఉప్పును భావిస్తారు. ఇక పచ్చిమామిడి ముక్కలు పొగరుగా ఉంటాయి అంటే కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని అర్థం. అంటే మనం సహనం కోల్పోయే పరిస్థితులను సూచిస్తుంది. ఈ విధంగా ఈ 6 రుచులు మన జీవితాన్ని ప్రేరేపిస్తాయి. ఈ విధంగా ఉగాది పండుగ నియమాలు అనుసరించి ఈ సంవత్సరమంతా భోగభాగ్యాలను పొందండి. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.